ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఫీజుల పోరు దీక్ష చేపడతామంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాసుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ నెల 3న వారంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద 48 గంటల దీక్ష చేపడుతున్నారు. ఈ నెల 2వ వారంలో కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిస్తామని చెప్పారు. ఇక హైదరాబాద్ బాగ్లింపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 2 కులాల మధ్య కొట్లాట జరుగుతుందన్నారు. ఇక బడుగు బలహీన వర్గాల నిరుద్యోగులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. పెరిగిన ధరల ప్రకారం మెచ్చార్జీలు పెంచాలని చెప్పి ఇలా మేము పోరాటం చేసినాం. దానికి అనుగుణంగా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పోరాటానికి స్పందించి సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, అదేవిధంగా కాలేజ్ హాస్టల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు దాదాపు 40% మెచ్చార్జీలు పెంచడం జరిగింది. అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా మంది పేద పిల్లలు పరీక్షలు రాయలేకపోతున్నారు, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఏ ప్రభుత్వం అయినప్పటికీ ప్రభుత్వమే, అది కాంగ్రెస్ ప్రభుత్వమా, టీఆర్ఎస్ ప్రభుత్వమా, మా బీసీలకు అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలను ఇలా ఈ నెలాఖరులోగా విడుదల చేయాలని చెప్పి